నమస్తే అండి, రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మద్దా దుర్గారావు. మరి కాతేరు పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే పారిశుద్ధ్య విషయంలో చాలా ఘోరం. చూడండి, ఈ డ్రైను ఈ చివరి నుంచి చివరి దాకా కూడా ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంది. ఇది ఎంత దారుణం! ఈ తుక్కు ఇలా రావడానికి కారణం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి దీన్ని ఎత్తికెళ్ళపోవడానందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మరి దీనివల్ల చాలా దుర్వాసన, చాలా వాసన ఎక్కువైపోయిందండి. ఈ దుర్గంధ వాసన మేము తట్టుకోలేకపోతున్నాం. పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సాయంత్రానికి ఈ దోమలై కుట్టేసి హాస్పిటల్ పాలవుతున్నామండి. ఇది చాలా దారుణం. మరి అధికారులు స్పందించాలి. స్పందించకపోతే వస్తున్నారు. ఇప్పుడే ట్రాక్టర్ ఇలాగెళ్ళింది. 4 రోజులు అయిందండి. ఇక్కడ తుక్కు తీసి 4 రోజుల ముందు ఎత్తి ఆ తుక్కు ట్రాక్టర్లోకి ఎత్తలేదు. వారం రోజుల్లో చూస్తాం. వారం రోజుల తర్వాత మేము అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. లేకపోతే ఈ తుక్కు అంతా తీసుకెళ్ళి సచివాలయం, ఏ సచివాలయం ఉంటే ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ తట్టలతో మేమే ఎత్తి అక్కడ పోస్తామండి. ఎందుకంటే మాకు ఈ వాసనలో మేము పడలేకపోతున్నామండి. మరి అధికారులు స్పందించాలా. అంత మాటలు అధికారులు వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మా మీద కంప్లైంట్లు కాదండి, మాకు శుభ్రం చేస్తే ఎందుకండి. ఇప్పుడు కార్పొరేషన్ అవ్వలేదు. రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామం మున్సిపాలిటీ అవ్వలేదు. కానీ మున్సిపాలిటీ సంబంధించిన పన్నే కడుతున్నాం మేము. మరి కాకుండా మంచినీళ్ళు గోదావరి పక్కన ఉండేటప్పటికి కూడా మాకు మంచినీళ్ళు రాలేని పరిస్థితి. గోదావరి ఉంది, పక్కనే ఉందండి, కానీ ఎవరు వచ్చినా సరే ఈ మంచినీళ్ళు తెప్పించేది లేదు. మరి ఇది చాలా దారుణం. ఇది మరి అధికారులు అలాగే మరి మా ప్రజల చేత ఓట్లు వేయించుకున్న వారు కూడా గమనించాలి. ఈ విషయంలో గమనించకపోతే రేపొద్దున ఇది మేము ఉద్యోగం కింద తీసుకెళ్తామేమో. దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని వెంటనే ఈ ఖాళీ చేయించి అసలు బీసింగ్ అన్నదే పంచాయతీలో లేదు. మరి ఈ బీసింగ్ లేకుండా మరి పంచాయతీలో మరి ఈ ఇప్పుడున్న ప్లాన్ల అప్రూవల్స్ అయ్యి కూడా ఏమవుతున్నాయి అన్నది ఏం తెలియట్లేని పరిస్థితి. కనీసం గ్రామ సభ 3 నెలలకో 6 నెలలకన్నా పెట్టాలి. ఆ గ్రామ సభలో కూడా ఎవరికి తెలియపరచకుండా వాళ్ళ కాళ్ళే గ్రామ సభలు పెట్టేసుకుని ఏం జరిగింది. గ్రామ సభ ఎందుకంటే గ్రామ సమస్యల కోసం చెప్పడానికే, గ్రామ సమస్యలు చెప్పడానికి. ఆ సమస్యలు చెబుదామంటే ఆ సమస్యలు తీర్చలేక గ్రామ సభలకి ఎవరిని పిలవపడం ఇదంతా జరుగుతుందండి. దాన్ని బట్టి చూడండి, ఇదంతా తుక్కే. ఈ తుక్కు అంతా కలిసి దీన్ని ఎత్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు కాతేరులో ఉన్న మరి అధికారులు స్పందించి వెంటనే ఈ తుక్కు తీయించాలని కోరుతున్నాం. లేదనుకుంటే రేపొద్దున్న మేము భారీ ఉద్యమం చేస్తాం. నిజంగా చెప్పినట్టు బస్తాల్లో ఎత్తి సచివాలయం మీద వేస్తామని మీకు తెలియపడుతున్నాం.